10 ఏళ్ల ముందు బాహుబలి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసినప్పుడు తెలుగు సినీ ప్రియులు ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆ సక్సెస్ ను ఎంతగానో ఓన్ చేసుకుంది. అందరూ హీరోల అభిమానులు కూడా ఏ భేదాలు లేకుండా ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించారు. బాహుబలిని ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా ఫీల్ అయ్యారు. బాహుబలి 2 దీన్ని మించి సక్సెస్ అయినప్పుడు కూడా అందరిది అదే ఫీలింగ్. ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపి లెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్ల ప్రశంసలు అందుకున్నప్పుడు 2 ఆస్కార్ అవార్డులు గెలిచినప్పుడు కూడా ఆ ఘనతల గురించి మెజారిటీ తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయం. పుష్ప 2 తాజాగా బాహుబలి 2 వసూళ్లను దాటి ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇంత పెద్ద విజయాన్ని అటు ఇండస్ట్రీ కానీ ఇటు అభిమానులు కానీ సెలబ్రేట్ చేసే పరిస్థితి లేదు. సంధ్యా థియేటర్ ఘటన వల్ల పుష్ప 2 టీమే తమ సినిమా సాధిస్తున్న ఏ ఘనతను సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోయింది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాలతో ఇండస్ట్రీ కూడా ఈ సినిమా విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది. సెలబ్రేషన్స్ లేకపోయినా పుష్ప 2 సాధించిన ఘనత గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. అల్లు అర్జున్ మీద కొన్ని కారణాల వల్ల పెరిగిన నెగిటివిటీ వల్ల లేదంటే ఉత్తరాదిన మాత్రం ఇరగాడేసిన తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు అండర్ పర్ఫార్మ్ చేయడం వల్ల ఇలా పుష్ప 2 ఘనత గురించి ఎవరు గొప్పగా మాట్లాడుకోకపోవడానికి కారణాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇంత పెద్ద సక్సెస్ సాధించి కూడా ఇటు పుష్ప 2 టీం కానీ అటు ఇండస్ట్రీ కానీ మరోవైపు అభిమానులు కానీ ఈ ఘనత గురించి మాట్లాడుకోకపోవడం, సెలబ్రేషన్స్ లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.